అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎవరు? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎవరు? మేము తీసుకొచ్చినాం, నిరుద్యోగులం అందరం కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. ఎందుకు తీసుకొచ్చినాము? ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అది అవతకోతలు జరగడం, లేకపోతే చాలా ఇష్యూస్ జరగడం వల్లనే ఈ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ గవర్నమెంట్ కూడా ఇలాగే చేయడం వల్ల చాలా వరకు నిరుద్యోగులు మోసపోవడం కానీ, రూమ్ రెంట్లు కట్టకపోవడం కానీ, లేకపోతే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు చూడనా చాలా వరకు నిరుద్యోగులు 10-15 రోజుల నుంచి 10-12 రోజుల నుంచి భోజనాలు చేసుకోకుండా ఎక్కడ అన్నదానం దొరికితే అక్కడ ఒక పూట కడుకోవడం చాలా అంటే ఆ పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగ భృతి 3000 రావట్లేదా? నిరుద్యోగుల భృతి కాదు కదా ఆయన నోటిఫికేషన్ ఏంది? మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 5,000 ఉద్యోగాలు కూడా రాలేవు ఆయన గవర్నమెంట్లో. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఒక 5 లక్షల కార్డు కూడా ఇస్తాం నిరుద్యోగులకు, కోచింగ్ కానీ హాస్టల్లకు కానీ అన్నారు. అది అసలు ఏ మాత్రం లేదన్నా. అసలు కార్డు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, జాబ్ క్యాలెండర్ కూడా లేదన్నా. అసలు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. అసలు ఎలాంటి హామీలు కూడా ఆయన చెప్పిన హామీలు అయినా అది శాసనసభలో అయినా సరే, మేనిఫెస్టోలో అయినా సరే, ఎలాంటి హామీలు అయినా సరే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినా రేవంత్ రెడ్డి గారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మీరు ముందు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. ఆ స్థానిక ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి అంటే మేము అనుకున్నాం, మీరు పైప్ లైన్లో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి భర్తీ చేస్తేనే, ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మేమందరం నిరుద్యోగులం ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టినామో అదే రకంగా ఇక్కడ నుంచి వెళ్ళి విలేజ్కు వెళ్ళి నామినేషన్ జడ్పీటీసీ నుంచి వార్డ్ మెంబర్ వరకు అందరం నామినేషన్ వేసి ఈ గవర్నమెంట్ దింపడానికి ఖచ్చితంగా తోడ్పాటు చేస్తాం. ఎలాగో బీఆర్ఎస్ గవర్నమెంట్ని కూడా దింపినాం, దీన్ని కూడా దింపుతాం. నువ్వు ఆలోచించుకొని ఏదో రకంగా అయినా సరే నోటిఫికేషన్ వేయాల్సిందే, అంతే. ఇప్పుడు నిరుద్యోగులకు అందరికీ జాబులు రాలేవు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం 7 జాబులు వచ్చినాయండి. ఒకటి ముఖ్యమంత్రి జాబు, రెండోది విద్యాశాఖ మంత్రి, మూడోది హోంశాఖ, నాలుగోది మున్సిపల్ శాఖ. ఇప్పుడు ప్రజెంట్ 4 ఉన్నాయి. మొన్నటిదాకా గిరిజన శాఖ మంత్రి అయిననే, ఎస్సీ శాఖ మంత్రి అయిననే, కార్మిక శాఖ మంత్రి అయిననే, స్పోర్ట్స్ శాఖ మంత్రి అయిననే. అంటే వాకిట శ్రీహర్ అన్న గీయకన్నా ముందు ఆయననే ఉండే, అడ్లూరి లక్ష్మణ్ అన్న గీయకన్నా ముందు ఆ శాఖ ఆయన దగ్గరనే ఉండే. ఇంకో మొన్న రీసెంట్గా వాళ్ళిద్దరు కాకుండా ఇంకొకరికి ఎవరికి ఇచ్చారు, ఎవరికి వివేకన్న గీయకన్నా ముందు ఈ 3 ఈ 4. అంటే మనకు ఒక్క జాబ్ రాలేదు, కానీ రేవంత్ రెడ్డికి 7 జాబులు వచ్చినాయి.